సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చి రికార్డుల మీద రికార్డులు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అది కూడా ఇలాంటి రికార్డులు కాదు. 400 కోట్లు అలా 15-20 రోజుల్లో కొట్టేసి వెళ్ళిపోయారు. అది కూడా ఓన్లీ ఒక రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో తీసి. అసలు ఆ సినిమా చూస్తే అసలు ఎంటర్టైన్ చేశారో, ఎలాంటి ఎమోషన్స్ ఇచ్చారో మనం ఆల్రెడీ చూసాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. చాలా మంది రిపీటెడ్గా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అసలు మామూలుగా వెళ్ళా. ఫ్యామిలీ కుటుంబాలు ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు, ఇంకోటి కార్లు వేసుకుని ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 150-200 మంది వరకు వెళ్ళారంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఏంటో చూడండి. ఆ సినిమాకి ఇప్పటికీ కూడా అంటే చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఇప్పటికీ కూడా వీకెండ్స్ వస్తున్నాయంటే చాలా మంది ఆడియన్స్ ఇంకా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ చూసి. అంటే ఆలోచించండి ఆ సినిమా రేంజ్ ఏంటో. ఎంత పక్కన పెడితే మళ్ళీ ఓటీటీకి కూడా వచ్చేస్తున్నట్టు ఈ సినిమా రావటంతో మరి అదేంటి, ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసేశారు కదా, 2 సార్లు 3 సార్లు చూశారు కదా, 400 కోట్ల పైగానే కలెక్షన్స్ కూడా వచ్చేసాయి కదా, మరి ఓటీటీలో ఎవరు చూస్తారు అనుకునే వాళ్ళందరికీ ఒక రేంజ్లో హైప్ ఇచ్చేలా మళ్ళీ కొన్ని సీన్స్ యాడ్ చేశారట. దాదాపు 10 నిమిషాల సీన్స్. ఆ 10 నిమిషాల సీన్స్ ఓన్లీ ఓటీటీ కోసం రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక రేంజ్లో ఆ ఎంటర్టైన్మెంట్ ఉండే సీన్స్ అన్నీ కూడా సినిమాలో కొంచెం టైం డ్యూరేషన్ ఎక్కువ కావడంతో కట్ చేశారట. ఇప్పుడు ఓటీటీకి వచ్చేటప్పటికి మాత్రం ఆ సీన్స్ను కూడా యాడ్ చేసి సినిమాని రిలీజ్ చేయడానికి ఓటీటీలో G5లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 11వ తారీఖున G5లో అది స్ట్రీమింగ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో కొన్ని మంచి కామెడీ సీన్స్ ఏవైతే అసలు ఇప్పటికే ఆ సినిమాలో చాలా ఉన్నాయి అనుకుంటా, అసలు ఇది అది అని చెప్పలేము, ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దీంట్లో మాత్రం VT గణేష్ తమిళ్కి సంబంధించినటువంటి యాక్టర్ అయినా గతంలో చేసినటువంటి సినిమాలు కూడా మనం చూసాం. అలాంటి ఆయనతో ఉన్నటువంటి సీన్స్ అన్నిటినీ కూడా దీంట్లో ఒక 10 నిమిషాల పాటు యాడ్ చేసి ఓటీటీ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేయడం కోసం సిద్ధపడుతున్నారట. మరి దీంట్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఏంటో చూడాలి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూసి ఎంత ఎంటర్టైన్మెంట్ అవుతుందంటే నిజంగా అలా చూస్తూ కాసేపు మనం పడ్డ కష్టాన్ని సాయంత్రం పూటో మధ్యాహ్నం పూటో కాసేపు చూస్తే బాగుంటుంది, నవ్వుకోవచ్చు హ్యాపీగా పిల్లలందరితో కలిసి. అంతా ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని హ్యాపీగా చూసేటువంటి సినిమా కాబట్టి అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పైగా మెగాస్టార్ వింటేజ్ లుక్స్ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లోనే ఇక దద్దరిల్లిపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా మనం కూడా.